మీరు మెడికల్ ప్రొఫెషన్లో చాలా కాలంగా ఉన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ఇది బేసిక్ కోర్సు మెడిసిన్స్లో వస్తున్నాయి. ఇవి కాకుండా కాంపోజిట్ హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పుడు కానీ, కాంపోజిట్ మెడ్రాస్ స్టేట్లో ఉన్నప్పుడు కానీ లైసెన్షియేట్ ఇన్ మెడిసిన్ అండ్ సర్జరీ అని ఎల్ఎంఎస్ కోర్సు ఉండేది. లైసెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని ఆంధ్ర యూనివర్సిటీ, మన ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పుడు ఉన్నాయి. ఇప్పటికీ మైసూరు, యూపీ, బెంగాలు, బీహార్ వీటి స్టేట్లలో ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఇవి గ్రాడ్యుయేషన్ కోర్సులు కాకపోయినా డిప్లొమా కోర్సులుగా రన్ అవుతున్నాయి. సో దే కెన్ ప్రాక్టీస్ విత్ దట్ సర్టిఫికేట్ బై క్వాలిఫైయింగ్ దట్ ఎగ్జామ్. సో ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ యాక్ట్ వచ్చినప్పుడు ఏంటిది, ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళు ఇండియన్ మెడికల్ రిజిస్ట్రీలో రిజిస్టర్ అయిన తర్వాత మాత్రమే క్వాలిఫైడ్ అనేటటువంటి ఒక డెఫినేషన్, ఒక క్రైటీరియా వచ్చింది. కానీ ఈ ఎల్ఎంపీ, ఎల్ఎంఎస్, డిఎంఎస్, డిప్లొమా ఇన్ మెడికల్ అండ్ సర్జరీ ఆంధ్ర యూనివర్సిటీలో ఇప్పటికి కూడా కోర్సెస్ ఉన్నాయి. సో మరి అలాంటి కోర్స్ చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు. నమస్తే అండి. ఫస్ట్ మీకు చెప్పే విషయం ఏంటంటే ప్రజలకు నాణ్యమైన వైద్యం, క్వాలిటీ హెల్త్ కేర్ ఇవ్వడం ప్రతి గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది చేయాలి. దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చిన కాంచి మెడికల్ విషయంలో మనం కొంచెం వెనుకబాటుపోయామండి. మన ఇండియా చరిత్ర చూస్తే 1000 సంవత్సరాల చరిత్ర. యాన్సెంట్ ఇండియా, యాన్సెంట్ చూస్తే ఈ మోడర్న్ మెడిసిన్ అలోపతి అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కాంచి మనకు డెవలప్ అయింది. అంతకుముందు మన ప్రజలు ఆయుర్వేదం అని కానీ తోచిన విధంగా లోకల్ వైద్యులను వాడి వైద్యం చేసుకునేవాళ్ళు. తర్వాత క్రమేణోపట ఈ మోడర్న్ యుగం లోపల మోడర్న్ మెడిసిన్ రావడం. మోడర్న్ మెడిసిన్ అనేది సైంటిఫిక్ మెడిసిన్, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అది. సో 100% ప్రజలకు క్వాలిటీ మెడిసిన్ ఇవ్వాలంటే మోడర్న్ మెడిసిన్ తప్పితే వేరే మార్గం లేదు. దానికి ఎన్ఎంసీ ఉంది, మెడికల్ కౌన్సిల్, స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉంది. దురదృష్టవశాత్తు స్టేట్ మెడికల్ కౌన్సిల్కి ఇన్ని పవర్స్ ఉంటాయని చాలామంది తెలియదు. ఇప్పటి వరకు ఉన్న స్టేట్ మెడికల్ కౌన్సిల్ కానీ, ఇప్పటి వరకు ఉన్న గవర్నమెంట్స్ కానీ ఎవరిని బ్లేమ్ చేసుకోలేదు. కానీ వాళ్ళు కేవలం ఉచ్చ విగ్రహాలుగా ఉండి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకునే దాఖలాలు. దానివల్ల ఏంటంటే చాలా కారణం ఉంటుంది. దానికి ఒక్కరి ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రజలు కూడా అవేర్నెస్ లేదు. ఈ అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజల్లో పడ క్వాలిటీ మెడిసిన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్క గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం. మా ఐఎంఏ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా నేను చెప్పేదంటే మా బాధ్యత, మా ప్రైమరీ ఐఎంఏ మెంబర్ యొక్క వెల్ఫేర్ చూసుకుంటూ నాణ్యమైన వైద్యం ఇవ్వడం మా బాధ్యత. నాణ్యమైన వైద్యం ఇవ్వడానికి మేము డెఫినెట్గా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్తో మేము కోఆపరేట్ చేసుకుంటూ డెఫినెట్గా ఇది ప్రజలకు పోవడానికి మా వంతు శాయశక్తితో కృషి చేస్తున్నాం. మీరు అడిగిన ప్రశ్నకు ఏదైతే డిగ్రీస్ ఉన్నాయో ఆ డెఫినెట్గా అవి రికగ్నైజ్ డిగ్రీస్ అయి ఉండి రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి వచ్చినప్పుడు మాత్రం అవి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకున్న అథారిటీ ఉన్నప్పుడు రిజిస్టర్డ్ అథారిటీలో పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిఎంఎస్ వాళ్ళు ఉన్నారు, హోమియో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిధిలో పట ఎవరి పరిధిలో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఎవరికి అబ్జెక్షన్ లేదండి. ఇక్కడ ప్రాబ్లం వచ్చేదంటే రూరల్ మెడిసిన్ లోపల ఆర్ఎంపీ, పిఎంపీలను వచ్చి వాళ్ళ పరిధిని దాటి ప్రజల ప్రాణాలతో చెలగాలమాడుతున్నారు. దానికి కొన్ని గవర్నమెంట్లు అందనట్లేను వాళ్ళకి వంత పాడుతూ వాళ్ళకు సర్టిఫికేట్ కోర్స్ అని వాళ్ళకు యూనియన్స్, వాళ్ళకు ప్రజలు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లోపల వాళ్ళను మచ్చిక చేసుకోవడానికి ప్రతి గవర్నమెంటు చూద్దాంలే మీకు సర్టిఫికేట్ కోర్స్ ఇస్తాంలే అంటుంటే తప్పితే వాళ్ళ వలన ప్రజల ఆరోగ్యానికి హాని జరుగుతుంది ఏ గవర్నమెంట్ ఆలోచిస్తారు. డెఫినెట్గా ఈ విషయం లోపల నేను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణను అప్రిషియేట్ చేస్తున్నా. ఐఎంఏ తెలంగాణ కూడా క్వాలిటీ మెడికల్ కేర్ ప్రజలకు రావడానికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి. ఎవరైనా వాళ్ళ పరిధి దానంత వరకు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఇది సేమ్ టైం ఇది ఒక్కరోజు పోయే పరిధి కాదండి. ఎందుకంటే ఈ క్వాలిటీ మెడిసిన్ రావాలంటే డాక్టర్స్ రూరల్ సర్వీస్ పోవాలి. ఇప్పుడు వెళ్తున్నారు అని ఇప్పుడు మనం ఒక తక్కువ సిమెంటు, తక్కువ ఐరన్ చీప్గా వస్తుందని మనం బ్రిడ్జ్లో అయితే కట్టలేం కదా. ఐరన్ కాస్ట్లీ ఐరన్ ఉంటుంది, చీప్ ఐరన్ ఉంటుంది. చీప్ ఐరన్ వస్తుంది కానీ బ్రిడ్జ్ కట్టలేము. అలాగే చీప్గా దొరుకుతుందని మనం ఆర్ఎంపీ దగ్గర పోవద్దు. ఆర్ఎంపీ దగ్గర పోకుంటే రిజిస్టర్డ్ డాక్టర్ అంటే ఎంబీబీఎస్ దగ్గరికి, అలోపతి దగ్గరికి వెళ్ళాలి. అది సేమ్ డే గవర్నమెంట్ కూడా వాళ్ళ బాధ్యత మర్చిపోతున్నారు. గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే పల్లె దవాఖాలను పెట్టాలి, బస్తీ దవాఖాలను పెట్టాలి. ప్రజలకు అందుబాటులో నైట్ లెవెల్ కొందరు వాళ్ళు మెయిన్ ప్రశ్న చేస్తారంటే మాకు టీటీ ఇస్తే మాకు ఎవరు ఇవ్వాలి సార్ అంటున్నారు. ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ కావడం మాకు ఎవరు ఇవ్వాలంటున్నారు. దానికి ఉన్న మార్గాలు ఉన్నాయి. కానీ ఎలకలు ఇల్లు కాలు పెట్టుకున్నట్టు వాటికి డాక్టర్లను రిక్రూట్ చేసుకొని
గ్రామీణ వెళ్ళడానికి మస్తు మంది డాక్టర్లు ఉన్నారు. గత 20 ఏళ్ళుగా గ్రామీణ వైద్యులు చేయడానికి రిక్రూట్మెంట్ లేదు, ప్రాసెస్ లేదు. కాంట్రాక్ట్ బేసిస్ మీద 20-30 వేలు ముష్టి 20-30 వేలు వారేసి గ్రామం మమ్మల్ని ఎవరు పోతారు? మీకు గౌరవప్రదమైన శాలరీస్ ఇచ్చి వెళ్ళామంటే వేలాది మంది డాక్టర్లు గ్రామీణ ప్రాంతాలు పోయి గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం చేయడం రెడీగా ఉండండి. కానీ అది తప్పించుకోకుండా మీ ప్రజల దగ్గరికి డాక్టర్ పోతులని అపవాదం మా మీద నెట్టిస్తున్నారు. అది తప్పని మీరు చెప్తున్నాను.